సాయంకాలం అవుతుంది. పగలంతా లోకానికి దివిటీ పట్టిన సూర్యుడు అలసిపోయి గూటికి చేరుకోబోతున్నాడు. ఇప్పుడిప్పుడే చల్లగాలి మొదలైంది. అలవాటుగా మేడ మీదికెళ్ళి పచార్లు చేయడం మొదలెట్టాను. క్రింది నుండి చూస్తే ఎంతో దూరంగా కనిపించే సూర్యుడు మేడ మీద నుండి చాలా దగ్గరగా వదలలేక వదిలి వెళ్ళే ఆత్మీయుడులా అనిపిస్తున్నాడు. అంతలోనే పిల్లల అల్లరి కేకలు విని 2 అడుగులు ముందుకు వేసి చూశాను. బడి వదిలారో ఏమో, పుస్తకాల సంచులు మూలకెసిరేసి సైకిళ్లతో రేసులు మొదలుపెట్టేశారు. వాళ్ళలో 2 గమనించాను. అన్న తమ్ముడికి సైకిల్ నడపడం నేర్పిస్తున్నాడు. ఒరే అన్నా, పడిపోతానేమోరా అంటున్నాడు తమ్ముడు అన్న భుజాన్ని వదలకుండానే. నేనున్నాగా, పర్లేదు పోని అంటూ భరోసా ఇస్తున్నాడు అన్న. చాలా అపురూపంగా ఉంది ఆ దృశ్యం. ఇంతలో మా ఊరి రెడ్డిగారి ఆవుల మంద పరుగులు చూసి ఎటు వాళ్ళటు చెల్లా చెదురయ్యారు. ఆవులు బరువెక్కిన పొదుగులతో పరుగులు తీస్తున్నాయి తమ బుజ్జాయిల కోసం. ఇలా అన్ని ఆవులు పరుగులు చూస్తుంటే చంటి పిల్లల ఏడుపులు విని కొంగులు దోపుకొని పరుగులు తీసే కన్న తల్లుల పరుగుల్లా ఉన్నాయి. ఈ ఆవులన్నింటి వెనుక ఇంకో అమ్మ తల్లి ఉంది. ఆమె చిట్టెమ్మ తల్లి. ఉదయం మేతకు పోయింది మొదలు ఇల్లు చేరే వరకు ఆవులన్నీ ఆమె సంరక్షణలోనే ఉంటాయి. మెడ మీద పెద్ద కర్ర, ఆ కర్రకు 2 పక్కలా చేతులు వేసి ఆవుల వెనుకగా నడిచొస్తూ ఉంటుంది. ఈ మొత్తం దృశ్యం చూస్తుంటే కదిలి వచ్చే ఒక గో సామ్రాజ్యానికి ఆమె తల్లిలా ఉంటుంది. అంతేకాదు, కను సైగతో వాటిని దారిలో పెట్టగల రాణిలా కూడా ఉంటుంది. ఆబగా ఇళ్లకు చేరుకుంటున్న గోవుల కాలి గిట్టల నుండి రేగే గోధూళిని చూస్తుంటే ఊరు ఊరు ఆవుల మందకు, చిట్టెమ్మ తల్లికి గోధూళి రంగు సాంబ్రాణిపుగతో ఊళ్ళోకి స్వాగతం పలుకుతున్నట్టుంటుంది. సాయం సంధ్యలో ఊరుని కమ్మేసిన కెంపు రంగు గోధూళి సొగసును చూస్తూ ఉంటే అద్భుతం అనిపిస్తుంది. కాలం మారింది, నాగరికత మారింది. చాలా ఊళ్ళలో గోవులు ఉండవు, గోధూళి ఉండదు. వెలవెలబోయే సాయం సంధ్య మాత్రం ఉంటుంది. ఇవన్నీ క్రింది నుండి కాక మేడ మీద నుండి చూడటం వల్లనేమో ఇంత అందంగా కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా ఆంబోతు రంకెల్లాంటి అరుపులు వినపడడంతో తల ప్రక్కకి తిప్పి చూశాను. ఎప్పటిలానే అలవాటైన దృశ్యమే. పక్కింటి అన్నాదమ్ములు ఇంటి సరిహద్దుల కోసం ఏళ్ల తరబడి గొడవ. అది రావణ కాష్టంలా మండుతూనే ఉంటుంది. ఎవరైనా వచ్చి ఆర్పుదామన్నా వాళ్ళ పట్టపు రాణులు ఆరనివ్వరు. 2 ఇళ్ల మధ్య ఉన్న జానాబెత్తడు నేల కోసం 2 తొడలు చరుస్తారు, మీసాలు మెలివేస్తారు, వావి వరసలు మరిచి మాట్లాడుతారు. ఒకే తల్లి రక్తం పంచుకు పుట్టిన వాళ్ళు, ఒకే తల్లి ఒడిలో సర్దుకుని పడుకున్న వాళ్ళు, జానెడు నేల కోసం గొడవలు పడుతున్న వాళ్ళు కూడా వీళ్ళే. పైగా వీళ్ళిద్దరూ ఇన్ని ఆవులను ఒకే గాట నడిపించే చిట్టెమ్మ తల్లి పిల్లలు. వీళ్ళిద్దరి పట్టపురాన్లు భర్తలను చాడీలతో పందెపు కోళ్లను పెంచినట్టు పెంచి నోటికి చెరొక కత్తిని కట్టి ఎవరి కోడిని వాళ్ళు ఉసిగొల్పుతున్నారు. ఈ నేల నాది, అడుగేసి చూడు, నీ అంతు చూస్తాను అంటాడు పెద్దోడు. వేస్తాను, ఎవడొస్తాడో చూస్తానంటాడు చిన్నోడు. వీళ్ళిద్దరి కాలి దువ్వులాటల్లో ధూళి పైకి లేస్తుంది. ఆ ఇద్దరికి ఆ నేలను ఇచ్చింది చిట్టెమ్మ తల్లే. ఆ తల్లి ఒడిని సర్దుకుని పంచుకున్నారు. ఆ తల్లి పాలను పంచుకుని తాగారు. ఇన్ని పంచుకున్న వీళ్ళు నోరు వాయి లేని జానెడు నేలను మాత్రం పంచుకోలేకపోతున్నారు. మహా అయితే ఈ నేల ఓ 10 ఏళ్ల నుండి వీళ్ళదేమో, అంతకుముందు 50 ఏళ్ల క్రితమో 100 ఏళ్ల క్రితమో ఎవరిది, ఇంకా అంతకుముందు 100 ఏళ్ల క్రితం ఎవరిది, వీళ్ళ తర్వాత రాబోయే ఏడాదుల్లో ఎవరిది. నేలమ్మ తల్లి భాష మనం అర్థం చేసుకోగలిగి ఉంటే ఆ తల్లి వీళ్ళిద్దరినీ చూసి ఫక్కుమని నవ్వే నవ్వు మనం విని ఉండేవాళ్ళం. ఇటువంటి బిడ్డల కంటే ఆ నోరు లేని జీవాలకే తల్లినై ఉండిపోకూడదా అని అప్పుడే ఇల్లు చేరిన చిట్టెమ్మ తల్లి ఏడుస్తూ మంచం మీద కూలబడిపోయి 2 చేతులు పైకెత్తి చనిపోయిన భర్తను తలుచుకుంటూ గొనుగుతుంది. పంట చేనుకు చీడపడితేనే తల్లడిల్లిపోయేవాడివి గదయ్యా, ఇప్పుడు మన కడుపు పంటకు చీడపట్టింది, ఏం చేయమంటావో చెప్పమంటూ. అసలెప్పుడూ చూసే రగడే అయినా ఈరోజు ప్రత్యేకించి చూడడానికో కారణం ఉంది.
అదేంటంటే కొన్ని రోజుల క్రితం మిత్రులొకరు వాట్సాప్ సందేశం పంపించారు. దాని సారాంశం మనిషి సృష్టించిన డబ్బు, ఆస్తులు తిరిగి ఆ మనిషినే నకిలీగా మార్చివేస్తాయని. కానీ ఆ సందేశాన్ని మిత్రులతో విభేదించాను. అదిగో అప్పటి నుండి ఆ సందేశం నా బుర్రని తొలిచివేస్తుంది. ఎదురైన ప్రతి వ్యక్తిని, ప్రతి సంఘటనని నాకు తెలియకుండానే గమనిస్తున్నాను. ఇంతలో ఈ అన్నదమ్ముల గొడవ ఇప్పుడు అనిపించింది ఆ సందేశాన్ని విభేదించి తప్పు చేశానని. ఏదో అసంతృప్తితో మేడ దిగి వచ్చేశాను. ఆ మర్నాటి సాయంత్రం నేను మేడ ఎక్కలేదు, కానీ ఎక్కవలసి వచ్చింది. అదే ఇంట్లో ఏడుపులు వినిపిస్తున్నాయి. తీరా చూస్తే జనమంతా గుమిగూడి ఉన్నారు. అసలు విషయం గమనిస్తే పొలం వెళ్ళిన తమ్ముడికి పాము కరిచింది. వైద్యం చేయించి ఇంటికి తీసుకొచ్చారు. నాకు చాలా ఆశ్చర్యమేసింది. తమ్ముడి తల అన్న ఒడిలో ఉంది. అన్న వైపే చూస్తూ అతని మెడ చుట్టూ చెయ్యి వేసి, ఒరే అన్నా, నాకు చాలా భయంగా ఉందిరా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. అన్న కన్నీళ్లు తుడుస్తూ చెంపలు నిమురుతూ, ఎందుకురా భయం, నేనున్నాను కదా, నీకేమీ కానివ్వను అని భరోసా ఇస్తున్నాడు. ఈ దృశ్యం నన్ను కలిచివేసింది. ఇన్నాళ్ళు ఏమైందా ప్రేమ అనిపించింది. నిన్నటి రోజున కత్తులు దూసుకున్న అన్నదమ్ములు అన్న ఈ రోజున నేనున్నాను, నీకేం కాదని తమ్ముడికి భరోసా ఇవ్వడం చూసి ప్రాణం లేని డబ్బుకు కానీ ఆస్తికి కానీ నిజమైన ప్రాణమున్న మనుషులను విడదీసే శక్తి లేదని నాకు అనిపించింది. సంతృప్తిగా మెడదిగి వస్తూ వస్తూ వెనుతిరిగి చూశాను. చిట్టెమ్మ తల్లి కళ్ళల్లో కన్నీళ్లు సంతోషంతో మెరుస్తున్నాయి. థ్యాంక్ యూ. మీ పద్మ.